హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28 November 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో గైస్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల విడుదల చేసిన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, NRI అంటారు దీన్ని. మరి 2024 నివేదికలో భారతదేశ స్థానం ఎంత? వాట్ ఈజ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ రీసెంట్లీ రిలీజ్డ్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 రిపోర్ట్? ఎంత అండి? ఆప్షన్ ఏ 49th పొజిషన్ అండి. ఓకేనా, 49th ర్యాంక్గా మనమైతే చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. November 21, 2024 విడుదలైన నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 నివేదిక భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానానికి చేరుకుంది. NRI ఆర్థిక వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణ మరియు డిజిటల్ పరివర్తన కోసం నెట్వర్క్లను ప్రభావితం చేయడానికి వారి సంసిద్ధత ఆధారంగా 133 ఆర్థిక వ్యవస్థలకు ర్యాంక్ ఇచ్చింది. భారతదేశం 2023లో 60వ ర్యాంకులో నుండి 2024లో 49వ స్థానానికి ఎగబాకడం నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సామర్థ్యాలు మరియు సాంకేతిక పురోగతిలో దేశం యొక్క పురోగతిని నొక్కి చెబుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. Under-8 వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన 8 ఏళ్ల దివిత్ రెడ్డి ఏ రాష్ట్రానికి చెందినవారు? 8 years old దివిత్ రెడ్డి, who created history by becoming the champion of the Under-8 World Cadets Chess Championship, hails from which state? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. చూద్దాం. భారత చెస్లో హైదరాబాద్కు చెందిన 8 ఏళ్ల దివిత్ రెడ్డి Under-8 వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్గా నిలిచారు. విపరీతమైన పోటీ మధ్య జరిగిన మ్యాచ్లో దివిత్ 9-11 పాయింట్లతో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నారు. టై బ్రేక్ స్కోర్లలో తన దేశానికి చెందిన సాత్విక్ స్వైన్ను ఓడించారు. ఈ విజయం గ్లోబల్ చెస్ అరేనాలో దేశం యొక్క ఆశాజనక భవిష్యత్తును ప్రదర్శిస్తూ జూనియర్ చెస్లో భారతదేశం యొక్క పెరుగుతున్న ఆధిపత్యానికి జోడిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. దేశంలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి బాల్ వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మినిస్ట్రీ విచ్ లాంచ్డ్ బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రామ్ టు ఎరాడికేట్ చైల్డ్ మ్యారేజ్ ఇన్ ద కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. వివరాలు చూద్దాము. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి న్యూఢిల్లీలో జాతీయ ప్రచార బాల్ వివాహ ముక్త్ భారత్ను ప్రారంభించారు. బాల్య వివాహాలను నిర్మూలించడం మరియు యువతులకు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఈ ప్రచారం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అంటే వికసిత్ భారత్ యొక్క దృక్పథానికి అనుగుణంగా ఉంటుంది. ఇందులో పౌరుల నిశ్చితార్థము మరియు నిషేధాలు మరియు
కోసం ఒక వినూత్న సాధనము బాల్య వివాహరహిత భారత్ పోర్టల్ను ప్రారంభించడం కూడా ఉంది. బాల్య వివాహ చట్టం 2006 ప్రకారం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? వేర్ హ్యాజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ ప్లాంట్ రీసెంట్లీ బీన్ ఇనాగరేటెడ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లడక్. ఓకే, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో. ఓకే, గ్రీన్ మొబిలిటీ రంగంలో మైలురాయిగా నిలిచినటువంటి లడఖ్లోని లేలో భారతదేశం యొక్క భారతదేశం ఇటీవల తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఉద్గారరహిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఎన్టీపీసీ లిమిటెడ్ కోసం అమరరాజా ఇన్ఫ్రా ప్రాజెక్టును పూర్తి చేసింది. మరి ప్రాజెక్ట్ అవలోకనం చూసినట్లయితే గ్రీన్ హైడ్రోజన్ ఇంధనం నింపే స్టేషన్ విస్తృత గ్రీన్ మొబిలిటీ చొరవలో భాగము. ఇది లేలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సుల నిర్వహణను అనుమతిస్తుంది. ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ప్రారంభించారు. ఈ స్టేషన్ గ్రీన్ మొబిలిటీలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశము సాధిస్తున్న ప్రగతి మన్ కీ బాత్ వంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువవుతున్న తీరుపై రాసిన మోదీ లాగ్ పేరుతో ఇటీవల పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? Where was the book titled Modi Log recently launched on India's progress on how Modi is reaching out to people through radio programs like a Mann Ki Baat? ఎక్కడ ఆవిష్కరించారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, లండన్. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి మన్ కీ బాత్ వంటి రేడియో కార్యక్రమాల ద్వారా మోదీ ప్రజలకు చేరువవుతున్న తీరుపై రాసిన మోదీలాగ్ పుస్తకావిష్కరణ లండన్లోని నెహ్రూ కేంద్రంలో జరిగింది. వికసిత భారతదేశం కోసం చర్చలు అనేటువంటి ట్యాగ్లైన్ అంటే ఉపశీర్షికతో ఉన్న ఈ పుస్తకాన్ని డాక్టర్ అశ్విని ఫెర్నాండెస్ రాశారు. పుస్తకంలోని 33 అధ్యాయాల్లో వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వినియోగదారులు ఫిర్యాదులను సులభంగా దాఖలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన పోర్టల్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పోర్టల్ రీసెంట్లీ మేడ్ అవైలబుల్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఈజీ ఫైలింగ్ ఆఫ్ కంప్లైంట్స్ బై కన్జ్యూమర్స్? ఏంటి ఆ పోర్టల్ పేరేంటి? ఆప్షన్ బి, ఈ దాఖిల్ పోర్టల్. చూద్దాం. వినియోగదారులు సులభంగా వేగంగా ఖర్చు లేకుండా ఫిర్యాదులు దాఖలు చేసేందుకు ఈ దాఖిల్ పోర్టల్ తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం బుధవారం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది. త్వరలోనే ఈ జాగృతి పోర్టల్ కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పోర్టల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించింది. త్వరలోనే ఈ జాగృతి పోర్టల్ కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పోర్టల్ వినియోగదారులు కేసు నమోదు చేసేందుకు వీలు అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొదటిసారి 2 సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను ఇటీవల రోదస్లోకి పంపి చరిత్ర సృష్టించిన దేశం పేరేంటి? Which country created history by sending 2 self-drive satellites into Rhodes for the first time in the world? ఓకేనా, సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలంటే అంటే వాటంతట అవే నింగిలోనికి వెళ్తాయండి. ఓకే, ఏ దేశం ఆవిష్కరించింది మరి? ఆప్షన్ బి అండి, చైనా. అంతరిక్ష సాంకేతికతలో చైనా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా సినేయ్ జాయోజింగ్ 203 జాయోజింగ్ 204 అనే 2 సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను రోదసిలోనికి పంపించగా మరి చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన షాంఘై అకాడమీ ఫర్ స్పేసెస్ టెక్నాలజీ ఉపగ్రహాలను అభివృద్ధి చేసింది. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ప్రపంచంలోని అతిపెద్ద పగడపు కాలనీ ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? వేర్ వాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ కాలనీ రీసెంట్లీ డిస్కవర్డ్? ఎక్కడండి? ఆప్షన్ ఏ, సోలమన్ దీవులు. జిరి మేళా ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఏటా జరుగుతుంది? ద జిరి మేళా ఈజ్ హెల్డ్ యాన్యువల్లీ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఆప్షన్ ఏ అండి, జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. మొదటి బోడోల్యాండ్ మహోత్సవ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? వేర్ వాజ్ ద ఫస్ట్ బోడోల్యాండ్ మహోత్సవ్ ఇనాగరేటెడ్ రీసెంట్లీ? ఆప్షన్స్ అండి, న్యూఢిల్లీ. సుమినాగా తెగ ఏ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది? ద సుమినాగా ట్రైబ్ ఈజ్ ప్రెడోమినెంట్లీ
ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాగాలాండ్. భారతదేశం నుంచి ప్రతిభావంతులైన యువకులను దేశంలో పనిచేయడానికి ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన కొత్త పథకం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆస్ట్రేలియా టు అలో టాలెంటెడ్ యంగ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా టు వర్క్ ఇన్ ద కంట్రీ? ఏంటి దాని పేరు? ఆప్షన్ సి అండి, టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్ స్కీమ్, మేట్స్ అంటారు ఇది. ఓకే, దీని యొక్క మొబిలిటీ ఏర్పాటు కోసం అయితే ప్రారంభించడము జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా. ఓకేనా, మీరు రోజు చదివేటువంటి పేపర్లలో వచ్చేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్స్గా మార్చి మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడము జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బై.